Welcome to News 9 TV. News 9 TV presents My Biography program. ఈరోజు మన ముందటికి మరొక నూతనమైన గెస్ట్ తోటి మీ ముందటికి రావడం జరిగింది. ఆయనే గులాబ్ సీన్ అన్న. గులాబ్ సీన్ అన్న అంటే హైదరాబాద్ యూత్కి చాలా ఫేమస్ అయినటువంటి పర్సన్. యూత్కి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. సో ఎలా అన్నగారి యొక్క లైఫ్ స్టార్ట్ అయ్యింది అంటే ఒక జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. సో దాంట్లో ఎన్నో కష్ట సుఖాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో జీవితం అనేది ఒక పూల పాన్పు ఉంటుంది, ముళ్ళ పాన్పు ఉంటుంది. సో అందులో ఎన్ని హడల్స్ని తను ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఎన్నో ఉన్నతమైనటువంటి అవార్డ్స్ని తీసుకోవడం జరిగింది. సో ఒకసారి అన్నన్ మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్నతో మాట్లాడదాం. సో అన్న, గులాబ్ సీన్ అన్న అంటే నాట్ ఓన్లీ డివోషనల్, ఓకే, ఒక భక్తుడే కాదు, ఒక మంచి సాఫ్ట్ బాల్ నేషనల్ ప్లేయర్గా కూడా మేము విన్నాము. అండ్ మీకు ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది. మీకు ఇంటర్నేషనల్స్ లో కూడా మీకు ఆఫర్స్ రావడం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు మీరు పొలిటికల్ కూడా ఉన్నారు. సో పొలిటికల్ ఒక సైడ్ పక్కన పెడితే మీ కెరియర్ అంటే లైక్ స్పోర్ట్స్లో మీరు ఎలా రాణించడం జరిగింది? మీ ఎట్లా? యాక్చువల్లీ నాకు స్కూల్ పీరియడ్ నుంచే మాకు క్రికెట్ ఆడిపించడము, కబడ్డీ ఆడిపించడము. సో ఆ టైంలో ఏపీకి కప్ రావడం దాదాపు ఒక 10-12 ఇయర్స్ గ్యాప్ రావడం జరిగింది. ఆ టైంలో నేను ఆడినప్పుడు మన మద్రాస్ అంటే తమిళనాడులో మేము ఆ టైటిల్ కొట్టుకోవడం రావడం జరిగింది. ఆ టైంలో DD1 ఛానల్, స్పోర్ట్స్ ఛానల్లో, మళ్ళీ స్పోర్ట్స్ బుక్స్లో అప్పుడు మనకు ఒక బెస్ట్ ప్లేయర్ అవార్డుగా మనకు ఒక ప్లేయర్గా మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ సీనియర్ నేషనల్స్ ఆడినా, హిమాచల్ ప్రదేశ్లో షిమ్లాలో ఆడిన ఉండే, తర్వాత ఒరిస్సాలో, తర్వాత రాజస్థాన్ జైపూర్, ఇంకా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో ఒకసారి సీనియర్ నేషనల్స్ అయినాయి ఎల్బీ స్టేడియంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండే ఆ టైంలో. సో ఇక్కడనే అయింది. సో మనము టోటల్గా నేను ఎక్కువ 8 నేషనల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించేవాడిని. ప్రతి ఒక్క ప్లేస్ అంటే 9 మెంబర్స్లో ఒక పిచ్చింగ్ అనేది కొద్దిగా తక్కువ చేశాను, కానీ మిగతా 8 ప్లేసెస్ అన్నాను. ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా కోచింగ్ కానీ అట్లాంటి ఏమైనా ఇస్తున్నారా స్టూడెంట్స్కి? సో నేను విక్టోరియా ప్లే గ్రౌండ్లో సమ్మర్ క్యాంప్లో కోచింగ్ ఇస్తుంటాను. ఓకే ఓకే. సో పిల్లల్ని మోటివేట్ చేయడము. మాకు ఆ టైంలో ప్రభుత్వం సహకరిస్తుండే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫేర్ ఇస్తుండే, స్టేట్ గవర్నమెంట్ ఒక ఫేర్ ఇస్తుండే మాకు నేషనల్ పోతే. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ లేవు. మేము ఏ నేషనల్కి వెళ్ళినా మాకు అకామిడేషను విత్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుండే స్టేట్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను మొన్న కొద్దిగా టీము పిల్లలకు గోవాకి వెళ్ళినప్పుడు ట్రాక్ షూట్స్ అవి లేదంటే నేను స్పాన్సర్ చేసిన. అప్పుడు వెళ్ళినప్పుడు మీరు కూడా వస్తే బాగుంటుంది, కొద్దిగా మాకు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది అది అంటే, నేను అక్కడ గోవాకు నేషనల్కి వెళ్ళినప్పుడు ఫుడ్ కోసం డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే. నేను అరే ఇదేంది, మేము నేషనల్స్ అన్నప్పుడు ఫుడ్ అంతా అసోసియేషన్ వేరే సార్, ఇదేంది అని చెప్పేసి ఆ రోజు ఆ గొడవ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ లేదు. ఇక్కడ మన దగ్గర ఆదిలాబాద్లో జరిగింది. ఆదిలాబాద్లో పిల్లల్ని నేను తీసుకెళ్ళి వాళ్ళకు కూడా నేను వెళ్ళినా అంటే బయటికి తీసుకొచ్చి బయట ఫుడ్ తినిపిస్తున్నా పిల్లలకి అందరికి. సో మీరు ఇది అంత పెయిడా అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చేది పెయిడా స్టూడెంట్స్కి? ట్రైనింగ్ ఇస్తుండే. నేను కొద్దిగా ట్రైనింగ్ సెలక్షన్ టైంలో నేను కొద్దిగా అంత టైం ఫుల్ టైం ఇవ్వకపోతుండే. సో దీనికంటూ ఒక కోచెస్ ఉంటుండే. నేను నా పార్ట్ టైం లాగా నేను మెయిన్ టైంలో వెళ్తుండే. సో నేషనల్స్ కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఉన్నప్పుడు నేను పర్సనల్గా ఒక 1 వీక్ అక్కడ క్యాంప్ ఉంటే 3-4 డేస్ 2 డేస్ అట్లా వెళ్తుండే. ఎందుకంటే కొద్దిగా ధైర్యం ఇవ్వడానికి, కొద్దిగా అక్కడ మన ప్లేయర్స్కి ఎట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి అట్లా మనం వెళ్ళగానే కొద్దిగా వాళ్ళు కూడా అలర్ట్ అవుతుండే, కొద్దిగా మంచి ఫెసిలిటీస్ ఇస్తుండే. సో అట్లా కొద్దిగా మోటివేట్ చేసిన చాలా మందికి నేషనల్స్ ఆడడానికి నా సహకారంతో నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇంజనీరింగ్ సీట్స్ వచ్చినాయి, కాలేజీలలో జాబ్స్ కూడా వచ్చినాయి.
సో నా టర్మ్ తర్వాత ఇంకా 3-4 టర్మ్స్ పిల్లలు ఇప్పుడు కూడా ఇప్పుడు మాకు అప్పుడు ఫెసిలిటీస్ లేకుండే జాబ్స్, ఇప్పుడు చాలా మందికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈ యొక్క జియో కూడా మన దాంట్లో మా తెలంగాణ స్టేట్లో వేస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. స్పోర్ట్స్ కోటా, ఎందుకంటే మిగతా గేమ్స్ ఒక్క నేషనల్ ఆడితే చాలు స్పోర్ట్స్ కోటాలు వస్తున్నాయి. అప్పుడు నేను అప్పుడు ఇంటర్లోనే ఎస్ఐ పోస్ట్ నాకు వచ్చింది. ఎగ్జామ్ రాసిన నేను. మళ్ళా అప్పుడు రిటర్న్ టెస్ట్లో మాకు అప్పుడు 5 గేమ్స్ ఉండే. 100 మీటర్స్, 800 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ పుట్, హై జంప్, అన్నిటికీ 5కి 5 కొట్టేసిన స్పోర్ట్స్ మ్యాన్ కూడా మీరు. సో మీరు ఈ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు పొలిటికల్ గా ఎలా రావడం జరిగింది? సో నాకు ఈ నేషనల్స్ ఆడే టైంలో ఇలాంటి ఇబ్బందులు జరుగుతుండే. పిల్లల గురించి ఏదన్నా మనం చెయ్యాలనుకుంటే అది ఇది అనుకుంటే పొలిటికల్గా ఇబ్బంది జరుగుతుండే. నాకు ఒక్కోసారి అంత పెద్ద నేషనల్ వెళ్ళే టైంలో నాకు బ్యాగ్ తీసుకొని రిటర్న్ రావడం జరిగింది. సో అదొక మైండ్లో నాకు ఎప్పుడు ఉంటుండే. అంటే దీనికి ఏంది ఇంప్రెస్, నా ప్లేస్లో ఏంటంటే అని కబడ్డీ అంటే ఏం తెలియదు, ఇంప్రెస్తోని రావడము. అంటే ఇక్కడ గేమ్ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కూడా క్రికెట్లో కానీ అక్కడ కానీ మంచి ప్లేయర్ ఉన్నారు చాలా. మన ఓన్లీ ఇండియాలో పాలిటిక్స్ ఎంటర్ అవుతుంది, వేరే కంట్రీలలో లేదు. సో అప్పుడు అనిపించింది అంటే దీనికి ఒక మంచి చేయాలన్నా ఇంకేదన్నా కూడా పొలిటికల్గా మనం గది రావాలి. కాబట్టి ఆ టైంలో టీడీపీలో నేను 1997లో టీడీపీలో జాయిన్ అయినాను. జాయిన్ అయినప్పుడు ఆ టైంలో నాకు కొన్ని సోషల్ ప్రోగ్రామ్స్, జెండా మందిర ప్రోగ్రామ్స్, ప్లస్ ఇంకా ఉట్ల ప్రోగ్రామ్స్, అవి ఎవరినో పట్టుకొని పర్మిషన్ కోసము నువ్వు చెప్పన్నా అని అంటున్నా. అరే మనమే పొలిటికల్గా ఉంటే ఒక పొలిటీషియన్కు డిపార్ట్మెంట్లో ఒక వాల్యూ ఉంటుంది. సో మనమే పొలిటీషియన్ ఎందుకు కావద్దు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంత మనకు అది ఉంది అని చెప్పేసి ఆ టైంలో నేను 97లో టీడీపీలో జాయిన్ కావడమే నాకున్న యాక్టివిటీ చూసి నాకు సుల్తాన్ బజార్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత అంచెలంచెలుగా డివిజన్ తర్వాత ఇమ్మీడియట్లీ నేను గ్రేటర్ హైదరాబాద్ సిటీకి శ్రీనివాస్ యాదవ్ ప్రోత్సాహంతో సిటీలకు నాకు తెలుగుత గ్రేటర్ హైదరాబాద్ తెలుగుత సెక్రటరీ మన ఫస్ట్ అది ఇచ్చారు మన వైస్ ప్రెసిడెంట్లా. సో దాని తర్వాత కొద్ది అంచెలంచెలుగా వచ్చి మెయిన్ అధ్యక్షుని వరకు వచ్చాను. మాకు ఆ టైంలో తెలుగుత అధ్యక్షుడు అంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుండే, లేకుండే. సో దాంట్లో ఎంత యాక్టివ్ ఉండి ఎంత పబ్లిక్లో నేను ఆ టైంలో ప్రతి ఒక్క ప్రోగ్రాము నేను చేస్తుండే. ఎవ్రీ ఇయర్ నేను రేషన్ కార్డులు కానీ, ఎవరికైనా కరెంటు ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, వాటర్ కనెక్షన్ ఉన్నా, నేను ప్రతి ఒక్క ఇంటికి మనము అటాచ్మెంట్ ఉండడం జరుగుతుంది. సో యాక్టివిటీ ఒకటి మా తెలుగుదేశం ప్రోగ్రామ్స్ ఎక్కడ మానాడైనా ఇంకేదైనా కూడా ఏ ప్రోగ్రామ్ అయినా మాకు ఇంట్రెస్ట్ మన ఎన్టీఆర్ భవన్లో మాకు ఏ ప్రోగ్రామ్ అయినా దాన్ని మనము అన్ని సక్సెస్ఫుల్గా మనం అది చేస్తుండే. సో పాలిటిక్స్లో కూడా మాకు మంచిగానే అయింది. మా పాలిటిక్స్లో మాకు కూడా కొన్ని కాంపిటీషన్స్ ఏర్పడింది. ఎక్కడ ఉన్న పాలిటిక్స్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. సో ఆ టైంలో నాకు తెలుగు యూత్ ప్రెసిడెంట్, ఎందుకంటే నాకు శ్రీనివాస్ యాదవ్ గారికి బాగా అటాచ్మెంట్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏంటో ఉంటుండే. ఆయన ఒక ఫాలోవర్గా నాకు ఒక పేరు ఐడెంటిఫై రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా నేను దుర్గామాతకు పిలిచిన, అయ్యప్ప స్వామి పూజకు పిలిచింది, ఏదైనా నా ఇల్లు గృహప్రవేశం కూడా అన్నిటికీ. సో ఆయన ఒక మినిస్టర్ గా చేసినారు కొన్ని గవర్నమెంట్స్ లో, అంటే 2-3 టర్మ్స్ ఒక మినిస్ట్రీ లెవెల్లో చేస్తున్నారు. సో మీకు ఎట్లా సహాయ సహకారాలు అందించారు ఆయన? నాకు పొలిటికల్ గా టీడీపీలో ఉన్నప్పుడు ఆ టైంలో మా గవర్నమెంట్ లేకుండే. అంత మొదలు ఆయన టూరిజం మినిస్టర్ ఉండే, బీసీ విధంగా ఎక్కడ టూరిజం ఆఫీస్లో ఆయన ఉన్నప్పుడు ఏ చిన్నది ఎవరికన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ఉన్నా ప్రతిదానికి ఆయన సహకరించేవారు. అదేవిధంగా అప్పుడు మాకు సింగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న, మళ్ళా
విజయరామారావు గారు, అప్పటికి నేను ఉన్న టైంలో ఎర్రం నాయుడు గారు, ఓకే, ఎర్రం నాయుడు, లాల్జాన్ పాషా గారు. ఓకే ఓకే. నేను అప్పటి నుంచి నేను పొలిటికల్గా ఒక యూత్గా మంచి పేరు తెచ్చుకుని ఉండే. నాకు 2000లోనే కార్పొరేట్ టికెట్ స్వచ్ఛందంగా నాకు ఇచ్చుంటే ₹1 ఖర్చు లేకుండా నేను అప్పుడు గెలిచినాను. సో ఆ టైంలో మనకు అలయన్స్లో బీజేపీ పోవడం జరిగింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ నాకు 2005లో మళ్ళీ ఒకసారి మా దగ్గరనే కొత్త క్యాండిడేట్ రావడము, నాకు ఆపి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆ గొడవలు అది ఇది జరగడం జరిగితే నాకు తెలియత అధ్యక్షుడు కమిట్మెంట్స్ అన్నీ అయినాక నాకు కాకుండా ఒక అగ్ర కులాలకు ఇవ్వడం జరిగింది. సో అక్కడ చాలా పెద్ద ఇష్యూ అయింది, బాబు గారి దగ్గర దాకా వెళ్ళింది. సో అప్పుడు నాకు కొత్త క్రియేట్ చేసారు, సెక్రటరీ జనరల్ తెలుగు యువతకు కొత్త నామకరణ చేసి సెక్రటరీ జనరల్ గ్రేటర్ హైదరాబాద్ గులాబ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఆ పోస్ట్ ఇచ్చి తర్వాత యాక్టివ్ అయినా మనం అంతా బాగానే పాలిటిక్స్లో. తర్వాత అక్కడ నుంచి నాకు స్టేట్ లెవెల్గా యువతగా ప్రమోషన్ రావడం జరిగింది. ఎక్కడ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి పిలిచేంత స్థాయికి ఎదిగిన. ఇప్పుడు ఏపీ సీఎం ఆయన, సో ఇప్పటికి మీకేమైనా పనులు కావాలన్నా ఇంకేమైనా పైరవిలు కానీ అంటే ఏమైనా మీ సహాయ సహకారాలు అందిస్తారా? అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఆయన ఏపీలో ఫామ్ చేశాక మీరు వెళ్ళి కలవడం జరిగింది ఏమన్నా? జరిగింది. మొన్న ఏపీ సీఎంగా ప్రమాణం స్వీకారమైన తర్వాత ఎన్టీఆర్ భవన్కు రావడం జరిగింది. సో అక్కడ నేను ఈ దుర్గామాత విషయంలో నేను ఏంటంటే పాలిటిక్స్లో ఉన్నందుకు కొన్ని గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు చెప్పొద్దు, దాంట్లో కొంతమంది అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, కొంతమంది వ్యక్తులు ఏంటంటే అరే ఈ పార్టీ వాళ్ళు ఇది పెడుతున్నాడు, ఆయన టీడీపీ, సో ఈయనకు సహకరించొద్దు, ఈయనకు కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తే నేనేం చేసిన, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఒక అడ్వైజ్ ఇచ్చాను, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నావు, సో పొలిటికల్గా ఉంటే నిన్ను రూలింగ్లో ఉండాలి, ఆబ్వియస్లీ. సో నువ్వు అపోజిషన్లో ఉన్నావు, సో నువ్వు దాన్ని కొద్దిగా ఆపేసుకొని జస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇమ్మీడియట్లీ టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏ పార్టీకి వెళ్ళలేదు. సో నా అంబిషన్ ఏంటంటే నాకు దుర్గామాతకు 25 years సిల్వర్ జూబ్లీ గ్రాండ్గా జరగాలని చెప్పేసి ఆ అమ్మారు కోసం నేను పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. బట్ ఆయన యాక్సెప్ట్ కాలేదు, అట్లనే ఉంది. ఆయన పార్టీలు ఇప్పటికి కూడా నేనంటే అదే అభిమానం. నిన్న కూడా నాకు మెసేజ్, ఇంకోటి సభ్యత్వం కూడా మళ్ళీ సభ్యత్వం చేసుకోమని కూడా నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బాబు గారు వచ్చినప్పుడు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ భవన్కు పిలిపించడం జరిగింది. సాని మేము కలిసి షాల్తో సత్కని బోకే చేయడం జరిగింది. ఆ రిలేషన్ మాకు లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో బాగుంది. అదే విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అందరు మినిస్టర్లతోని, ఎందుకంటే మా టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి మనకు ఉన్న క్యాబినెట్ లో కూడా అందరు మినిస్టర్తోని. ఇదే శ్రీనివాస్ యాదవ్ గారు నాకు మనకు గ్రౌండ్ విపిజీ గ్రౌండ్ పర్మిషన్ ఆయన దగ్గర ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జోనల్ కమిషనర్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా రాజాసింగ్ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ఆయన పార్టీ బీజేపీలో ఉండి కూడా నాకు అన్ని విధాలా సహకరించాయి. ఇప్పటికీ అదే రిలేషన్. సో చెప్పండి, అంటే నెక్స్ట్ భవిష్యత్తులో టీడీపీ తెలంగాణలో మళ్ళీ పునరుద్భావం జరగబోతుందా? జనాల మైండ్ సెట్ చెప్పటట్లేదు. ఇప్పటికీ కూడా మా దగ్గర నాతోనే ఆ టైంలో ఉన్న 120 మంది యువత నా కమిటీలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఒక్క 3, 4, 5 తప్ప మిగతా వాళ్ళు పార్టీ వదిలి ఎక్కడున్న స్టాండ్ అట్లా ఉంది. ఇప్పుడు కూడా నాకు టచ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అంటారు, అన్న నువ్వు ఏదైనా స్టెప్ తీసుకుంటే వెనకాల మేము ఉన్నాము. అంటే మా టీడీపీ అనేది ఒక డిసిప్లిన్ పార్టీ, ఒక సిస్టమేటిక్ ఉంది, ఒక ప్రోటోకాల్ ఉండే ఒక సిస్టమ్. ఏంటంటే అక్కడ నువ్వు స్టేట్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, అంటే మండల స్థాయి డివిజన్ స్థాయి, ఈ తర్వాత బూత్ స్థాయి అనేది ఆ విధంగా ఒక ప్రోటోకాల్, అదే విధంగా మనకు రెస్పెక్ట్ ఉంటుండే. సో ఇప్పుడు పాలిటిక్స్ ఏంటంటే ఒక చెప్తున్నా కదా, ఒక స్టేట్ వైజ్ ఉన్న లీడరు, గల్లీ స్థాయి లీడరు ఒక్క దగ్గరనే కూర్చోవాల్సి వస్తుంది. సో ఏంటంటే మాకు కొన్ని అక్కడ వేరే పార్టీ సిద్ధాంతాలు బెటర్, బట్ ఏంటంటే పార్టీ మన
స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు అంటే భవిష్యత్తులో కానీ ఇంక నెక్స్ట్ 5 years ఇప్పుడు బాబు గారు అంటే అక్కడ సీఎం అయి ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే నెక్స్ట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేసేది అంటే తెలంగాణలో కూడా పార్టీని మళ్ళీ పునర్వైభోగ్యం తీసుకురావడానికి ఏమన్నా వాళ్ళ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? చూద్దాం, దానికి ఒక సమయము కాలమే నిర్ణయిస్తుంది. అంటే కాలం కాదు, మీరు ఆల్రెడీ దాంట్లో క్రియాశీలక పాత్ర ఉన్నది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే మా వ్యూవర్స్ కి కూడా తెలియాలి కదా. అంటే నెక్స్ట్ టీడీపీ వస్తుందంటే కొంతమంది చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా మొన్న టీడీపీ నిల్చోకపోవడం కారణం కూడా మన ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. ఓకే. సో ఇప్పుడు కూడా బాబు గారు ఇంట్రెస్ట్ తీసుకొని నా అడవి చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడనే పుట్టి పెరిగింది కాబట్టి తెలంగాణ వాస్తవుడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు అప్పచెప్తే నాలాంటి వేల మంది లక్షల మంది వచ్చి ఇవాళ టీడీపీలో జాయిన్ అవుతారు. 100% సక్సెస్ అవుతుంది. రేపు గవర్నమెంట్ కూడా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. బట్ నడిపించే సత్తా ఉన్న వ్యక్తి కావాలి. బట్ ఇప్పట్లో అంటే ఆయనకి కొంతమంది పండితులు కూడా చెప్పి ఉన్నారు. అంటే ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లో రాకుండా చూసుకోవాలని చెప్పేసి కొంతమంది పండితులు చెప్పి ఉన్నారు ఆయనకి జాతక పరంగా. సో ఇప్పట్లో రాడనేది ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ అయితే పాలిటిక్స్ కి దూరంలో పెట్టారు అతన్ని. అబ్సల్యూట్లీ. మనకి ఒకటి ఏంటంటే కొన్ని నిర్ణయాలు ఎట్లుంటాయంటే రాజీవ్ గాంధీ గారు పాలిటిక్స్లో వస్తారని తెలియదు. ఇందిరాగాంధీ చనిపోగానే ఆయన రావడం జరిగింది, ప్రధానమంత్రి అవడం జరిగింది. ఇది ఏంటంటే ఈ రాజకీయంలో ఎప్పుడు ఏది శాశ్వతం కాదు. అంటే మీరు అంటారా ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో లోకేష్ నెక్స్ట్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అయితే ఇక్కడ తెలంగాణలో ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ అని మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? నేను అంటున్నాను కదా, ఇక్కడ మనకు ఒక కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఆంధ్ర వ్యక్తి అనేది ఒక ఫీలింగ్ జనాలలో, అది ఒక మిస్యూజ్గా దాన్ని ప్రచారం చేయడం జరిగింది. సో నేను ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడు టీడీపీది ఇప్పటికి కూడా నీకు సిటీ సరౌండింగ్ రంగారెడ్డి, పాత రంగారెడ్డి డిస్టిక్లో చూస్తే ఎక్కడ పోయినా టీడీపీ ఓట్ బ్యాంకు, ఎమ్మెల్యేలు కూడా ఆ టైంలో తెలంగాణ సెంటిమెంట్ అంత పెద్ద వేవ్లా కూడా టీడీపీకి దాదాపు 37 సీట్స్ ఏమో వచ్చింది. అంటే రంగారెడ్డి మొత్తం స్వీప్ చేసింది, ఒక దానం నాగేంద్ర గారు తప్ప మిగతా అన్ని సీట్లు టీడీపీకి గెలవడం జరిగింది. సో అదే సేమ్ స్టైలు మొన్న టీఆర్ఎస్కు, గవర్నమెంట్ కాంగ్రెసే కానీ సిటిజన్ అంతా టీఆర్ఎస్, ఆ విధంగా ఉంది. డిస్ట్రిక్ట్లలో బాగుంటుంది. సో వ్యక్తిగతంగా చూస్తున్నారు కానీ పార్టీ పరంగా చూడట్లేదు అంటారు మీరు? అంతే. ఓకే, ఫైన్. నెక్స్ట్ అన్న, ఇది గంగపుత్ర స్టేట్ సో మీరు పొలిటికల్ కాకుండా ఇంకొకటి గంగపుత్ర స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా కూడా ఏదో ఉన్నట్టుగా మేము విన్నాము. సో ఇది ఎలా మీరు ముందర తీసుకెళ్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? ఈ గంగపుత్రలో నేనున్న టీడీపీ యాక్టివ్లా ప్లస్ సోషల్ వర్క్ యాక్టివిటీస్ చూసి నాకు నగర సంఘం అని, నగర గంగపుత్ర సంఘం అని మాకు అఫ్జల్గంజ్లో మంది అనమాట. సో దానికి అనుబంధ సంస్థ జాంబాగ్ గంగపుత్ర సంఘం. సో వాళ్ళు నన్ను ఎన్నోసార్లు పిలిచి, అన్న మనము కొద్దిగా కులానికి మనకు యూత్కు అక్కడిక్కడ అన్యాయం జరుగుతుంది, మనం ఇందులో కూడా పార్టిసిపేట్ చేసి కొద్దిగా దీన్ని కూడా బలపరిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా పెద్ద మనుషులు నాతోని వచ్చి మాట్లాడి నన్ను దాంట్లో పాత్రలుగా నాకు ఒక అవకాశం నాకు ఇచ్చి నన్ను గంగపుత్ర మన అఫ్జల్గంజ్ సంఘంలో, నగర సంఘంలో సెక్రటరీగా నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆకుల మోహన్ దాస్ గారు అధ్యక్షుడు నుండి. సో ఆయన ఎలక్షన్లో నేను ఆయనకు బిగ్ ఫైట్, అంటే ఆయనకు సహకరించి ఎదుటి వాళ్ళకు బిగ్ ఫైట్ ఇచ్చి ఆయన అధ్యక్షునిగా ఎన్నుకోవడానికి మూల కారణంగా నేను కూడా నాతోటి సహకరించి చేసినందుకు ఆయన ఇవ్వడం జరిగింది. అదే టైంలో నాకు జాంబాగ్ గంగపుత్ర సంఘం నుంచి కూడా నాకు ఉపాధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత టీజీఎస్ అని చెప్పేసి మా
తెలంగాణ గంగపుత్ర స్టేట్ ఆర్గనైజర్ సమితి కూడా, అందులో కూడా నాకు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో నేను అన్ని డిస్ట్రిక్ట్లలో తిరగడం జరిగింది. అక్కడక్కడ చాలా మందికి అన్యాయం జరుగుతుంది. చెరువుల విషయంలో కానీ, మాకు వచ్చే రిజర్వేషన్లో కానీ నేను చాలా మందికి ప్రాబ్లమ్స్ నాకు వచ్చి మెసేజ్ పెట్టడము, అక్కడిక్కడ కొన్ని చెరువులు తాతల నాటి నుంచి ఉన్నాయన్నమాట. బాగా అప్పటి నుంచి దాని ట్యాక్స్ కడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఆ చెరువులు కులాలకు స్విచ్ పెట్టి ఆ చెరువులు మీ సొంతం కాదు ఇది అని చెప్పేసి దానివల్ల చాలామంది ప్రాణాలు కూడా పోయినాయి. సో నాకు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు గంగపుత్ర గర్జన. సో అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, ఒకటే రాష్ట్రం ఉండే. అప్పుడు ఆ టైంలో చాలా మంది మా పెద్దలు, గంగపుత్రలో పెద్దలు ఏఎల్ మల్లయ్య గారు, దీటి మల్లయ్య గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో మన ఖైరతాబాద్ చందన్న, మహేంద్ర అన్న, వీళ్ళు ఆ టైంలో నువ్వు దగ్గరుండి, ఆ టైంలో నాది ఈవెంట్ మేనేజ్మెంట్స్ బిజినెస్ ఉండే. సో ఈ ఈవెంట్ కూడా నువ్వు చేయాలి, ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి నేను ఆ టైంలో ఆ యొక్క సక్సెస్ కారణానికి నేను ముఖ్య పాత్ర వహించాను నిజాం కాలేజ్లో. సో ఆ టైంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తే ఎవరన్నా ఒకరు రావాలి, నేను ఒక అపోజిషన్ సీఎంని పిలిస్తే నేను రాను అంటే, మాజీ సీఎంని పిలిస్తే అది అంటే మళ్ళీ ఎట్లా ఎవరన్నా ఇంత పెద్ద ప్రోగ్రామ్కి రావాలంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మేము ఇన్విటేషన్ ఇచ్చి, నేను అప్పుడు వాల్ పోస్టర్స్ ఏపీ రాష్ట్రం మొత్తంలో ఆ టైంలో దాదాపు నేను 3 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాల్ పోస్టర్స్, హోర్డింగ్స్, అంటే అప్పుడు హోర్డింగ్స్ లేకుండే, అప్పుడు లైవ్ అనేది ఫస్ట్ టైం నేను బాంబేనే బట్టల పైన పెయింట్ వేసేది. అంటే ఫ్లెక్స్లు ఉండే, ఆ టైంలో ఫ్లెక్స్లు వచ్చినాయి, బ్యాక్గ్రౌండ్ అవంతా నా ఐడియాతో చేపించి నిజాం కాలేజీలో స్టేజ్ ప్రోగ్రామ్ అంతా. సో ఆ టైంలో ప్లాస్మా టీవీస్ ఉంటుండే, లైవ్లో పెట్టండి, ఎల్ఈడి వచ్చింది, లాంచ్ అయింది ఢిల్లీలో. సో మాకు చాలా హెవీ కాస్ట్ అనమాట అది. అంటే వెహికల్కు పోల్కు వస్తుండే అనమాట. సో ఆ టైంలో నేను అది నా సొంత పైసతోని బాంబే నుంచి ఆ వెహికల్ తెప్పించి, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నంటే లైవ్ అనేది ఫస్ట్ టైం హైదరాబాద్లో నేను పెట్టించినప్పుడు ఎల్ఈడి స్క్రీన్ లైవ్. అప్పుడు ఆ టైంలో అక్కడ పెడుతుండే, మనం కాంటాక్ట్ తీసుకొని మన ఎల్బీ స్టేడియంలో మ్యాచ్ అవుతుండే, ఇంటర్నేషనల్ మ్యాచెస్. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో కూడా అప్పుడప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు స్క్రీన్ ఉండకపోతుండే, ఇదే వెహికల్ మేము అక్కడ మాట్లాడి అవుట్ నాట్ అవుట్ థర్డ్ ఎంపైర్ డిసిషన్ తీసుకునేది ఇదే. ఇప్పుడు టెక్నాలజీ నేను చైనాకు ఒక 10 సార్లు పోయినా, చైనాలో ఎల్ఈడి ఫ్యాక్టరీ గురించి మొత్తము ఇక్కడ బిజినెస్ కు లాంచ్ చేయడానికి కూడా కొన్ని అన్ని చేసినాను. సో మీరు అంటే పొలిటికల్ గా, డివోషనల్ గా, స్పోర్ట్స్ గా ఇన్ని వర్టికల్ గా ఉన్నారు. జనరల్ గా మీరు అంటే వాట్ ఈస్ యువర్ బిజినెస్ ఏంటి? మీ బిజినెస్ ఏంటి యాక్చువల్లీ? నేను ఈవెంట్ మేనేజ్మెంట్ గా చాలా చేస్తున్నా, స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండి, ఒక పొలిటికల్ గా ఉండి బిజినెస్ తెచ్చేవాడిని నేను. కర్ణాటక ఆ టైంలో కర్ణాటకలో ఎలక్షన్స్ అవుతున్నాయి, నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గా అక్కడ ఉండి, అక్కడ 1 మంత్ క్యాంపు, అక్కడ మహారాష్ట్ర అంటే ఇక్కడ క్యాంపు. ఇక మా టీడీపీ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఆర్కే రామకృష్ణ అని చెప్పేసి ఆయన ఈవెంట్ ఇస్తాం, దాంట్లో అందులో సబ్బు లాగా మేము చేసుకుని అట్లా ప్రోగ్రామ్ చేస్తుండే, అక్కడ బిజినెస్ చేస్తుండే, అట్లా ఉండే సక్సెస్ఫుల్గా. సో తర్వాత మనకు ఏంటంటే ఈ మాత విషయం రావడము, కొద్దిగా బిజినెస్కు తక్కువ టైం ఇవ్వడం, తర్వాత రియల్ ఎస్టేట్లో కొద్దిగా దిగడము. ఇప్పుడు కంప్లీట్ రియల్ ఎస్టేట్ అంతా కూడా చాలా లే డౌన్ అయిపోయింది. అండ్ ఇప్పుడున్న మార్కెట్ ఎట్లా ఉంది? ఇప్పుడు మార్కెట్ ఏంటంటే రన్ లేదు, మార్కెట్ అనేది టోటల్గా జీరో ఏం కాలేదు, బట్ ఏంటంటే మూమెంట్గా లేదు. అంటే బిజినెస్ పడిపోలేదు, హైప్ కాలేదు, కొద్దిగా ఏంటంటే ఎందుకంటే యాక్చువల్గా అసెంబ్లీ ఎలక్షన్ కాగానే విత్ ఇన్ 6 monthsలో పార్లమెంట్ ఎలక్షన్ రావడం జరిగింది. సో
ఆ అసెంబ్లీ ఎలక్షన్కు 3-4 months బిఫోర్ నుంచి బిజినెస్ డౌన్ ఉంటుంది. మళ్ళీ ఇమ్మీడియట్లీ ఎలక్షన్ కాగానే పికప్ కావాలంటే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ రావడం జరిగింది. ఆ పార్లమెంట్ ఎలక్షన్ రాగానే తర్వాత గవర్నమెంట్. సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే హైడ్రా గురించి, హైడ్రా అనేది ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నందుకు నీ భూమి కానప్పుడు నీకు కానప్పుడు నువ్వు అట్లా చేసుకున్నావు. హైడ్రా అనేది దానికి ఒకటి వ్యక్తిగతంగా నేను దాన్ని అభినందిస్తున్నా. ఈ మూసీ ప్రక్షాళన ఉంది. మూసీలో ఏంటంటే ఇప్పుడు కొంతమంది జనాలని తీసి మళ్ళీ వేరే దగ్గర అది పెట్టాలి అది అన్నట్టు, కాబట్టి అది మంచి కాన్సెప్టే. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఫ్లడ్స్ అనేది రాకుండా అది కాకుండా ఉంది. సో ఏంటంటే దానికి ప్రత్యామ్నాయంగా మనకు రాష్ట్రానికి ఫండింగ్ ఉండాలా, సెంట్రల్ నుంచి సపోర్టింగ్ ఉండాలా, ఇవన్నీ జరగాలి. సో ఆ టైంలో మూసీలో కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, పర్మిషన్స్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వరు అధికారులు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు రోడ్ వైండింగ్ చేసి ఫుట్పాత్లు ఇంత పెద్దగా దాదాపు 10 feet వరకు ఫుట్పాత్లు వేస్తున్నారు. నీట్గా అంత పెద్ద ఫుట్పాత్లు వేసి వితిన్ 1 month నీకు అక్కడ ఫుట్పాత్లు ఆక్రమించుకొని బండ్లు అవన్నీ పెట్టేసరికి నడిచేవాడు ఎక్కడికి నడుచు రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ కాకపోతే ఏమవుతుంది? నేను ఏంటంటే చెప్పేది ఏంటంటే అసలు యాక్చువల్గా ఒక మూసీ అనేది దానికి మేము చిన్నప్పుడు షాబాబ్ గుడి దగ్గరికి చూస్తే వాటర్ అనేది డెడ్ ఎండ్ వరకు ఉంటుండే. అక్కడ నుంచి ఆ కార్నర్ అక్కడ నాగర్ హోటల్ మూసి అక్కడ చెదరగడ్డ వరకు ఒక ఇల్లు అనేది ఉండకపోతుండే. ఒక కొద్ది ఎక్కడైనా గడ్డి ఉంటుండే, అక్కడ ఆవులని బర్రెలను తీసుకెళ్ళి గడ్డి తినిపించి స్నానాలు చేపించుకున్నాం. అక్కడ ఒక ఇల్లు అనేది ఉండకపోతుండే. ఇప్పుడు కంప్లీట్ ఆక్యుపైడ్ అయిపోయి వాటర్ కూడా అంత ఫ్లోట్ లేదు, నార్మల్ లేదు అని. వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అదైతే తెలియదు. ఒకవేళ వచ్చినప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు అంతమంది జనాలకు ఏమైనా అయితే పరిస్థితి. సో ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది ఒకటి ఫౌండేషన్ కూడా మీరు ప్రారంభించడం జరిగింది. సో దాని ముఖ్య కారణం ఏంటి? నాకు తెలంగాణ గంగపుత్ర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా నాకు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో ఏంటంటే స్కాలర్షిప్లు రావడం లేదు, బీసీలో వర్గీకరణ ఎక్కువైపోయింది. సో దాని గురించి ఫైట్ చేసేవాళ్ళు లేరు. సో నాకు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు కొద్దిగా స్టడీకి చాలా ఇబ్బంది జరిగింది. ఆ టైంలో ఆ ఇబ్బంది ఎవరికి గవర్నమెంట్ స్కూల్లో జరగకుండా నేను ఒక 20 years నుంచి బుక్స్ బ్యాగ్స్ పిల్లలకు నేను ఒక 5-6 స్కూళ్ళలో ఎవ్రీ ఇయర్ పంచడం జరుగుతుంది. సో దాన్ని బేసిక్గా తీసుకొని దానికి నన్ను చైర్మన్గా చేయడం జరిగింది. ప్రతి డిస్టిక్ ఎవరికైనా ఇబ్బంది అయినా కాలేజ్ ఇంజనీరింగ్ ఫీజు కానీ ఇంజనీరింగ్లో కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇంకా ఏదైనా ఉంటే కొద్దిగా ఫీజు విషయంలో వెళ్ళి రిక్వెస్ట్ చేసి మళ్ళీ సీటు దొరకకపోతే సీటు గురించి మాట్లాడి అట్లా కొంత మటుకు నాతో అయిన కాడికి అయితే నేను చాలామందికి స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్గా డెవలప్గా ఎదగాలని చెప్పేసి ఆ కోరికతోనే చేయడం జరిగింది. సో చివరాఖరిగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో, ఏం చేస్తున్నారు ప్రజెంట్? మా ఫ్యామిలీ వచ్చేసి మా అమ్మ నాన్న, నాకు 3 sisters. సో మొత్తం 3 brothers. నాకు వచ్చేసి ఒక బాబు పాప. డాక్టర్ మొన్ననే రష్యాలో మెడిసిన్ కంప్లీట్ చేసింది. బాబు వచ్చి మొన్న MBA కంప్లీట్ చేసిండు. సో ఇప్పటికైతే ఓకే, వెల్ అండ్ గుడ్. అందరి హెల్త్ పరంగా అందరి పరంగా కృపతోని మా సిస్టర్ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ అందరి ఫ్యామిలీ బాగా ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు. ఓకే, అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మీకు కొన్ని అవార్డ్స్ వచ్చాయి. సో భారత్ సేవరత్న అవార్డు, NTR సేవారత్న, NTR పురస్కార్ అవార్డు. సో మనకేంటంటే నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి బుక్స్ బ్యాగ్స్ పంచడము, కొంతమంది పేదలు చాలా మంది రోడ్ల మీద ఉండి షేవింగ్ చేసుకోకుండా లేకపోతే చేసుకోండి ఉంటే ఆ కార్యక్రమం కొద్దిగా మేము ఒక టీం తయారయ్యే వాళ్ళకి షేవింగ్ చేసి మళ్ళీ కొత్త బట్టలు కాకుండా కొంతమంది యూజ్ చేసిన బట్టలు అంటే ఫ్రెష్గా అట్లా బట్టలు ఇచ్చి వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చి కొంతమందిని ఏంటంటే కొద్దిగా మోటివేట్ చేసి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. లాక్డౌన్లో చాలామంది తినడానికి తిండి లేకపోతే బియ్యము పప్పు కనీస సౌకర్యాలు అది చాలా మొత్తం వెహికల్లో చేసి పోలీస్ పర్మిషన్ మనకు తీసుకొని అవన్నీ చేయడం జరిగింది. కొంతమందికి ఇవన్నీ ఇస్తున్నారు, మాకు తినని వండుకోనికి లేదు ఇక్కడ ఉన్నామంటే ఉండి మరీ
తీసుకెళ్ళి ఆ సేవ చేయనందుకు నాకు తెలంగాణ సేవారత్న అవార్డు వచ్చింది. సేవారత్న అవార్డు అనేది మా సెంట్రల్ మినిస్టర్ దత్తాత్రేయ గారి చేతుల మీద నాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అట్లా టీడీపీలో చాలా యాక్టివ్ ఉండి యూత్లో అది ఉన్నందుకు నాకు ఎన్టీఆర్ పురస్కార్ అవార్డు 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. సో అట్లాగే శివరత్న అవార్డు మరియు తెలంగాణ సోషల్ వర్కర్ అవార్డు, అట్లా చాలా అవార్డ్స్ కూడా నాకు వ్యక్తిగతంగా చేసిన అవార్డ్స్ ఇవన్నీ. ఓకే ఓకే. సో ఇదండి ఈరోజు గులాబ్ సింగ్ అన్న గారితో మనం మాట్లాడి అన్నగారి యొక్క అనుభవాలను, అన్నగారి యొక్క ఒడిదుడుకులను, సో ఎంతో కష్టపడి ఈ యొక్క స్థాయికి రావడం జరిగింది. అండ్ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అన్నగారి పైన దండిగా ఉండడం వల్ల అన్నగారు ఇంకా ఇన్ని సేవలు చేయడం జరిగింది. సో ఇంకా కూడా మనం ఆ భగవంతుడిని ఆశిస్తాం, ఇంకా అన్నగారికి శక్తిని ప్రసాదించి అన్నగారు అనుకున్నటువంటి 118 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని నిర్వర్తించి ఆ యొక్క అమ్మవారి యొక్క కృప కటాక్షం అన్నగారి పైన ఎండ్ల వేళన ఉండి మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ న్యూస్ 9 టీవీ సాయి కుమార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. జై మాతాజీ.